సో మరి డాకు మహారాజ్ అయితే రాబోతుంది ఈ సంక్రాంతికి అయితే. మరి ఎలా మీకు అంటే సాంగ్ కూడా చూసే ఉంటారు, సాంగ్ అయితే ఒకటి వచ్చింది, ఎలా అనిపించింది మరి? సూపర్, బాలయ్య మొత్తం ఎనర్జెటిక్, మొత్తం స్టెప్ మాత్రం మైండ్ బ్లోయింగ్. స్టెప్ అంటే కొంచెం వల్గర్ ఉంది అంటున్నారు, మరి అసలు అట్లా స్టెప్ వేయడం గ్రేట్. అసలు ఏజ్ అంటే మించిపోయింది అంటారా మరి? మామూలు కొట్టుడు కదా, అందుకే. మళ్ళీ మరి సంక్రాంతికి 3 మూవీలు రాబోతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. సో ఏ మూవీ బాగా ఆడబోతుందని మీరు అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ టాక్ అయితే గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే గేమ్ చేంజర్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. సో గేమ్ చేంజర్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళే బాలయ్య అంటే కథ వేరు, మ్యాటరే వేరు. బాలయ్య గారు అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటారు. బాలయ్య మ్యాటరే వేరు, ఆయన కొడితే వేరు, ఆయన అడిగేస్తేనే వేరు, ఆయన మాట్లాడితే ఇంకా వేరు, ఆయన చూస్తేనే మొత్తం. ట్రైలర్ వచ్చినప్పుడు మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది, కానీ ఈ సాంగ్ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చిందని అంటున్నారు. మరి మీరేమంటారు? సాంగ్ అంటే ఆ బాలయ్య బాబు స్టెప్పులు ఆ మాత్రం పెట్టకపోతే ఉండదు, హైప్ ఉండదు, అంత క్రేజ్ ఉండదు. బాలయ్య బాబుకి అంటేనే అంత క్రేజ్. సో మరి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. సంక్రాంతికి గేమ్ చేంజర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని అన్నారు వాళ్ళు. అంతే ఉన్నది. వెంకటేష్ మూవీస్ అంటే సంక్రాంతికి చాలా చాలా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. గేమ్ చేంజర్ అంటున్నారు కదా, గేమ్ చేంజర్ మరి RRR బీట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతుంది కదా. ఇప్పుడు శంకర్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ కూడా ఒక 3-2 years తర్వాత మళ్ళీ వస్తున్నాడు కదా, అతని కోసమే ఇక చూడాలనిపిస్తుంది. సో గేమ్ చేంజర్ ట్రైలర్ లో ఎలా అనిపించింది బ్రో? అన్ని గెటప్లు కట్టి పట్టుకొని వస్తున్నాయి, కట్టుకొని ఒక షాట్ మాత్రం అంతే కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్స్, స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? అంతే మరి శంకర్కి అదే కావాలి కదా. ఎవ్రీ మూవీ శంకర్ నుంచి కూడా మనం అదే చూస్తాం కదా, ఈ మూవీలో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ డాకు మహారాజ్ లా ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి కూడా అంటున్నారు, మీరేమంటారు? ఫెయిల్ అవ్వడం అంటే ఇప్పుడు అది కూడా ఎవ్రీ మూవీ హ్యాస్ వాట్ ఐటమ్ సాంగ్స్ నా, ఇట్ ఆల్సో మేక్ ఐటమ్ సాంగ్స్. జస్ట్ బాలయ్య బాబు ఏజ్ కి ఆ స్టెప్స్ ఓకే. సో ఒక్కసారి ఫైనల్ జై బాలయ్య. బ్రో డాకు మహారాజ్ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది లిరికల్ సాంగ్? అవునండి, అది శేఖర్ మాస్టర్ గారు చేశారు కదా. కొంచెం ఇది నెగిటివ్గా అనిపిస్తుంది అన్న. సాంగ్ అయితే కొంచెం ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఏదో సాంగ్ గుర్తు చేసినట్టు ఉంది. సాంగ్లో అయితే కామెడీగా ఉందన్న కొంచెం. శేఖర్ మాస్టర్ గారు అంటే శేఖర్ మాస్టర్ బాగానే ఇస్తారు, ఎవరికైనా సాంగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కాకపోతే ఇతను కొంచెం ఈ బాలకృష్ణ గారి ఏజ్ పరంగా అయితే అతని డ్యాన్స్, ఇతను కొరియోగ్రాఫ్ చేయడం సూట్ అవ్వలేదు. అవును, మనం అంటే రీసెంట్గా వచ్చిన ఏ మూవీస్ చూసుకున్నా కానీ, ఏ సాంగ్స్ చూసుకున్నా కానీ బాలకృష్ణ గారి బాగా సెట్ అయినాయి. కానీ ఈ ఒక్క సాంగ్తో ఏజ్ మించిపోయింది అన్నట్లు అలాగ అనిపించేలాగా చేశారు. మరి ఎలా అనిపించింది మీకు? అవునవును, ఈ సినిమాతో కొంచెం ఏదో కామెడీగా అయిపోయిందన్న. ఇంతకుముందు పర్లేదు, ఎలా చేసినా కొంచెం బాగుండేది, పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. మరి ఎందుకో ఈ సాంగ్ రిలీజ్ అవ్వగానే స్పెషల్గా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. మార్నింగే చూశాను, కొంచెం కామెడీగా అనిపించింది. ఆ స్టెప్లు ఏంది, అది వెనక ఇలా కొట్టడం అవన్నీ ట్రోల్ చేసి పడేసారు, అది కొంచెం కామెడీగా ఉంది. మరి ఆ లిరికల్ కానీ, ఆ నార్మల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి బ్రో? డ్యాన్స్ పక్కన పెడితే, డ్యాన్స్ పక్కన పెడితే కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ న్యాయం చేశారు. కాకపోతే బాలకృష్ణ గారికి సూట్ అవ్వలేదు. అది సాంగ్ అయితే బాగానే ఉంది. ట్రైలర్ కూడా నార్మల్గా మీరు ఆ టీజర్స్ కూడా చూసే ఉంటారు, అందులో ఎలా అనిపించింది యాక్టింగ్ కానీ, ఆ ఎలివేషన్స్, స్క్రీన్ ప్లే? నాకు గుర్రపు షాట్లు ఉంటే పక్కాగా నేను సినిమా ఎవరిదైనా చూస్తా. ఆ గుర్రపు స్వారీ మీద ఎలా తీశారనే దానికోసం నేను ఖచ్చితంగా బాలకృష్ణ గారి మూవీ గేమ్ చేంజర్ చూసిన తర్వాత, సంక్రాంతికి వస్తాం చూసిన తర్వాత పక్కాగా డాకు మహారాజుకు కూడా పోతా. అందులో మన బాలయ్య బాబు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది మరి? బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే ఇంక తెలిసిందే కదా. అతనికి మించిన డైలాగ్ చెప్పడంలో ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం అనేది ది బెస్ట్. మరి మూవీ అయితే దబిడి దిబిడే అంటారా? పక్కాగా దబిడి దిబిడే మూవీ అయితే. బాలకృష్ణ గారి మూవీ కూడా పక్కాగా బాగుంటుంది, అందరు వెళ్ళి చూసే మూవీ అవుతుంది. బ్రో డాకు మహారాజ్ ఒక సాంగ్ వచ్చింది కదా, లిరికల్ సాంగ్, ఎలా అనిపించింది బ్రో? సాంగ్ బాగుంది, కానీ కొంచెం దాన్ని ట్రోల్ చేస్తున్నారుగా, అదే బాగా. ఎలా అనిపించింది మరి? ట్రోల్ చేస్తుంది అది న్యాయమే అనిపిస్తుందా? ఎందుకంటే మనకు బాలకృష్ణ గారి డ్యాన్స్ తెలిసిందే, ఇంత ఏజ్లో కూడా మంచి ఊపు ఊపేస్తాడు. కానీ ఇది ఒక్కటి కొంచెం పోయింది అని అంటున్నారు. పోయిందంటే ఇప్పుడు అంటే నేను అందరూ ఇలా ఆలోచించాలి అని నేను చెప్పట్లా, నేను నా పరంగా చెప్తున్నా. ఎలా చూడాలో అలా చూడాలంతే. ఇప్పుడు ఆ సాంగ్ని ఎలా చూడాలో అలా చూడాలంతే, సినిమాని ఎలా చూడాలో అలా చూడాలంతే. ఇది ఎందుకు ఇలా ఉంది,
ఇది ఎందుకు అలా ఉంది, అంత క్యాలిక్యులేషన్ చేసి అంత చేయాల్సిన అవసరంలా. నా పరంగా అయితే ఎలా చూడాలి అలా చూడాలి. నేను చూసా, నాకు నచ్చింది, అంతే. అండ్ అదేవిధంగా అంటే శేఖర్ మాస్టర్ పోగొట్టిను ఆయనకు అంటే మంచిగా ఏ సాంగ్ చేసినా కానీ ఏది కొరియోగ్రాఫర్ చేసినా కానీ పక్కా హిట్ అవుతుంది, కానీ ఇది మాత్రం ట్రోల్ అవుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే శేఖర్ మాస్టర్నే తిట్టుకుంటున్నారు తప్ప బాలకృష్ణ గారిని ఎవరిని ఏమంటలేరు. సో ఇందులో మీకు ఎవరిది మిస్టేక్ ఏమైనా అనిపించింది? ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఆ సాంగ్ ఇస్తారు, సాంగ్ ఇచ్చినప్పుడు డ్యాన్స్ చేసేది ఎవరు, యాక్టర్ ఎవరు? బాలకృష్ణ గారు. ఆయన ఎంత చేయగలడు, ఏ రేంజ్లో చేయగలడు, ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బాలకృష్ణకి, అల్లు అర్జున్కి, ఎన్టీఆర్కి పెట్టిన స్టెప్పులు వేస్తే వర్కౌట్ అయిద్దా? కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నకి, అల్లు అర్జున్కి వీళ్ళకి పెట్టినట్టు స్టెప్పులు పెడితే వర్కౌట్ అయిద్దా? అస్సలు కాదు. ఈయనకి ఎలా పెట్టాలి అలానే పెట్టాడు, అంతే. ఆయన తిట్టుకోవడానికి ఏముంది ఇంకా, అది. అంటే అదేవిధంగా మీకు ఆ ట్రైలర్ చూసినా కానీ ఎలా అనిపించింది? ఇది డాకు మహారాజా సాంగ్ బీజిఎం ఒకటి వచ్చింది కదా, అది బాగా హైప్ ఇచ్చింది. నాకు తెలిసి నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళది కదా, ఆయన కూడా మంచి హైప్ ఇస్తున్నాడు దానికి డాకు మహారాజ్కి. నాకు ఎందుకో డాకు మహారాజ్ కొంచెం ఫెస్టివల్ వైబ్ తెస్తుంది అందరికన్నా అనే ఒక ఫీలింగ్ అయితే ఉండింది, అది. సో డాకు మహారాజ్లో మన ఇతని క్యారెక్టర్ కానీ ఎలివేషన్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? డాకు మహారాజులోనా ఇప్పుడు చూసినంత వరకు అయితే ఓకే. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కదా, సినిమా రేపు ఫెస్టివల్ అప్పుడు చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అది ర్యాంప్. సో అదేవిధంగా ఇప్పుడు ఈ సంక్రాంతికి 3 మూవీలు రాబోతున్నాయి కదా, ఏ మూవీ బాగా ఆడుతుందని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పే కదా, డాకు మహారాజు కొంచెం ఫెస్టివల్ వైపు తెస్తుందని నా ఫీలింగ్ బ్రో. సంక్రాంతికి చూడ, అది నా పరంగా చెప్తున్నా, అది. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం ఎలా? అనిల్ రావుపూడి సక్సెస్ఫుల్ రేట్లు ఉన్న డైరెక్టర్, ఆయన మంచిగా తీస్తాడు ఆయన కూడా. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా. విక్టర్ వెంకటేష్ గారు అంటే చెప్పాల్సిన, మనం దాని గురించి నెగిటివిటీ చెప్పాల్సిన అవసరం లేదు. దేని గురించి నెగిటివిటీ అని కాదు, కానీ అన్నీ బాగా ఆడితే గేమ్ చేరి ఆడుతుంది. ఇంకా దాన్ని సంక్రాంతికి వస్తున్నాం అది పాడుతుంది. నాకెందుకో ఈసారి ఫెస్టివల్ వైబ్కి బాలయ్య బాబు ఇప్పుడు డాకు మహారాజు ఒక సాంగ్ కొంచెం ట్రోల్ అవుతుంది కదా, లిరికల్ సాంగ్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ సంథింగ్, ఎలా అనిపించింది? అంటే మేబీ వాళ్ళు ప్రమోషన్ బేస్ అంటే ఎక్కువ ట్రోల్ అవ్వాలి, ఎక్కువ హైప్ రావాలని చెప్పి అలా చేయొచ్చు చెప్పి అనుకోవచ్చు కదా మనం కూడా. సో ఒక సాంగ్ మనం జడ్జ్మెంట్ ఇవ్వలేం కదా, మిగతా సాంగ్స్ చూసి. ఫ్యామిలీస్తో కలిపి వెళ్తారు కదా, ఆ సాంగ్ అలా ఉంది కదా, మరి ఫ్యామిలీస్ వెళ్తాయి అంటారా? అంటే మనం చూసుకుంటే కొన్ని మూవీస్లో దానికన్నా దారుణంగా ఉన్న సాంగ్స్. బట్ యాజ్ ఏ బాలయ్య గారి ఏజ్కి ఆ సాంగ్ కరెక్ట్ కాదేమో. సో పుష్పలో ఇంకా అంతకుమించి సాంగ్స్ ఉన్నాయి. బట్ అంటే వాళ్ళు కొరియోగ్రఫీ అలా చేశారు, ఎక్కువ పబ్లిసిటీ రావాలని చెప్పి. శేఖర్ మాస్టర్ని కొడదామని అంటున్నారు. ఇక శేఖర్ మాస్టర్ని కొడుతున్నాం అంటే వాళ్ళ సినిమా అంటే వాళ్ళు ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకుని తీశారు సాంగ్ అది. సో ప్రతిసారి ఎంతైతే దిగజారుతున్నారో ఇంకా ఎక్కువ దిగజారుతున్నారు అన్నమాట ఈ స్టెప్స్తో. సో సినిమా అయితే డాకు మహారాజ్కి అయితే ఎటువంటి డోకా లేదు. ఏమంటున్నారు అంటే ఏజ్ అయిపోతుంది అందుకే అలా స్టెప్స్ వేస్తాడని చెప్పేసి కూడా అలా ట్రోల్ చేస్తున్నారు. మరి చిన్న చిన్న స్టెప్స్ ఒకప్పుడు ఎన్టీఆర్ వేసారు, ఇప్పుడు ఈయన వేస్తున్నారు. అంటే బాలయ్య గారు ఎప్పుడు కూడా ఆయన మైండ్ సెట్ ఎట్లా అంటే 60+ ఉన్నా కూడా 18 ఏజ్ హీరోలాగే ఉంటారనమాట. సో యూత్గా అన్నట్టే ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. అంటే మైక్ ఇట్లా ఎగరేయడం కానీ, ఇట్లా ఫోన్ బాయడం కానీ, అన్స్టాపబుల్ ఆయన ఎలివేషన్స్ కానీ, అంటే యూత్ లాగా ఆలోచిస్తారనమాట. సో ఆ బేస్డ్ పరంగానే ఈ సాంగ్ తీస్తారు. ట్రైలర్ ఎలా అనిపించింది? ఏది అది డాకు మహారాజ్ ట్రైలర్ ఇంకా రాలేదు కదా, టీజర్ బాగుంది. సో దానిలో మెయిన్గా మ్యాన్షన్స్ ప్రమోట్ చేస్తారు, ఇందులో మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. సో మొత్తం అంటే ఆయన గుద్దడం అంటే దబ్బిడి దిబిడే పాటకి ఆ మాత్రం గుద్దపోతే దబ్బిడి దిబిడే డైలాగ్ మాటకు వాల్యూ ఉండదు. సో ఆ పాటకి న్యాయం చేశాడు ఆయన, అంతే. సో ఆయన ఫైట్స్లో గుద్దడం కాదు, డాన్స్లో కూడా గుద్దడం అనేది. శేఖర్ కమలా గారు శేఖర్ మాస్టర్ గారు ఆ మాత్రం స్టెప్స్ తీయకపోతే ఇక శేఖర్ కమలా గారికి శేఖర్ మాస్టర్కి తేడా ఉంది. సంక్రాంతికి 3 మూవీస్ రాబోతున్నాయి కదా, ఏ మూవీ బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? కలెక్షన్ వైజ్ గేమ్ చేంజరు, మాస్ మసాలా పరంగా అంటే డాకు మహారాజు, ఫ్యామిలీ కంటెంట్ కావాలన్న వారికి సంక్రాంతి 2. మాస్ మసాలాకి బాలకృష్ణకి ఇప్పుడు నా కోడికి నాటుకోడికి తేడా ఏంటంటే నేనేం చెప్తా. సో నాటుకోడి కావాలన్న వాళ్ళు డాకు మహారాజు. చెప్పే కదా. సరే సినిమా ఎట్లుంది అనుకుంటున్నా, ఎట్లుంటుంది అనుకుంటున్నావు? ఏది గేమ్ చేంజర్ కంటే
బాలకృష్ణ సినిమా వస్తుందా హైలైట్ ఉంటది. ఏం స్టెప్పులు బొంగుల స్టెప్పులు నేను వేస్తా, ఇక్కడ చూస్తావా? వద్దులే బాబాయ్. నెక్స్ట్ ఛాన్స్